తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ లిక్కర్ ప్రాజెక్టులపై కమిషన్ల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలం కోట్ మర్పల్లిలో నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలను నానా హింసలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎప్పుడు ప్రజలు చూడలేదని వ్యాఖ్యానించారు. దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ను గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిపాలన విధానం అదేవిధంగా కేసీఆర్ చేస్తున్న పరిపాలన గురించి చర్చ చేసి ఇంటింటికి విషయాలు చెప్పి రేపు రాబోయే ఎన్నికల లోపల ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మీరందరూ కూడా పువ్వు గుర్తుకు ఓటేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగులు చేస్తూ ఉన్నాం. దీంట్లో అతి ముఖ్యంగా ఏంటంటే పోల్ బూత్ అధ్యక్షులను ఏర్పాటు చేసినాం. పోలింగ్ బూత్ అధ్యక్షులను మోడీ గారు నిర్ణయం చేసి పెట్టడం జరిగింది. వాళ్ళు ఈరోజు మోడీ గారి ప్రతినిధులు. మోడీ గారు చాలా సందర్భాల లోపల బూత్ గెలిస్తే దేశమే గెలుస్తామని చెప్పేసి ఏదైతే అంటున్నారో ఇంట్లో వీళ్ళకు బాధ్యత చేసి ఆ బూత్లో మనం గెలిచేటట్లు, ఆ బూత్లో మన కోట్లు వాడేటట్లు చేయాలనేది దీని యొక్క లక్ష్యం. కాబట్టి దీంట్లో అతి ముఖ్యంగా గడిచిన 9 సంవత్సరాల నుండి కూడా కేసీఆర్ చేస్తున్న అరాచక పరిపాలన, తర్వాత అభద్రత, ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరికి కూడా భద్రత లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈరోజు 24 గంటల్లో 20 గంటలు పనిచేస్తున్న దేశ రక్షణ కొరకు, దేశ భవిష్యత్తు కొరకు, దేశ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు గ్రామాలకు ఏమి ఇస్తున్నారు అనే విషయాలు కూడా ఈరోజు బియ్యం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. గ్రామాలలో ఉన్న వీధి దీపాలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. అదేవిధంగా శ్మశాన వాటికలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. గ్రామ పంచాయతీ ఫండ్స్ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఇప్పటి వరకు రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయనను పక్కకు జరపాలంటే అదే దగ్గర మన ఉన్న ఆయుధం ఏదైతుందో, మన దగ్గర ఏ ఆయుధం ఉన్నదో అది కేవలము ఓటు. మనం ఏదో రాళ్లతోని కొట్టినంత మాత్రాన కేసీఆర్ పక్కకు పోడు, కానీ ఓటుతోని కొట్టనీకే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారు దేశంలో ఎట్లయితే మంచి పరిపాలన చేస్తున్నారో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పరిపాలన రావాలని చెప్పేసి ప్రజలను అందరినీ కూడా ప్రోగ్రాం చేసేటందుకు కొరకు, వాళ్ళని అందరినీ కూడా సమాయత్తం చేసేటందుకు కొరకు ఈరోజు ఈ మీటింగులు జరుపుకుంటా ఉన్నాం.